క్యూ లైన్లో నుంచుని రేషన్ డీలర్ దగ్గరనే పొద్దున సాయంత్రం క్యూ లైన్లో నుంచి తీసుకోవచ్చు. అంతటి అద్భుతమైన అవకాశం మీరు అందరూ కోరుకుంటున్నారు కదా, మేము వచ్చి అదే ఇస్తామని చెప్పుండాల్సింది కదా. అప్పుడు గెలిచున్నారనుకోండి, ఖచ్చితంగా అది చేయడంలో తప్పే లేదు. రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ గొప్ప నాకు చాలా పెద్ద కామెడీ అనిపించింది. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎంత అసహ్యకరమైన కామెడీ కూడా ఉంటుందా అన్నటువంటి. రేషన్ షాపులను ఇనాగరేషన్ ఏంటి? ఇవాళ ఏమైనా కొత్తగా రేషన్ షాపులు ఉన్నాయా? ఎవడన్నా అసలు తీసేసాడా రేషన్ షాపు? రేషన్ షాప్ అనేటటువంటిది ఎప్పటి నుంచో నడిచే వ్యవస్థ. దాంట్లో జగన్ వచ్చాక చేసింది ఏంటి? ఆ రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి మనం మూటలు మోసుకుని ఇంటికి తీసుకెళ్లే బదులు ఆ మూట తీసుకొచ్చే పని వేరే వెహికల్కి అప్పచెప్పాడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ కూలీ పని అవసరం లేకుండా ఏర్పాటు చేశాడు. అది సింపుల్ లాజిక్ చెప్పాలంటే. అంతే కదా చేసింది వీళ్ళు. ఆ రేషన్ షాప్ అక్కడే ఉందిగా. వాస్తవంగా అప్పట్లో రేషన్ షాపులు తీసేస్తారు అన్నప్పుడు మనమే డిబేట్ చేసాం, తప్పు రేషన్ వాళ్ళు పొట్ట కొట్టకూడదు అన్నటువంటి పాయింట్ అనేక సార్లు మాట్లాడి నేను వీడియోలు కూడా చేశాను. ప్రభుత్వం మందే చూసి చేసిందా, లేకపోతే ఎందుకు ఒకళ్ళ కడుపు కొట్టడం అనుకుందా? తీయలా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ నుంచింది. కాకపోతే వాళ్ళ సంపాదన వీళ్ళకు వచ్చింది. ఏది? బియ్యం అమ్ముకోవడం అనేటటువంటిది. రేషన్ డీలర్ అమ్ముకునే బియ్యం ఈ ఎండియు వెహికల్ అతను అమ్ముకుంటున్నాడు. ఇది ఇప్పుడు ఏమన్నా అమ్ముకోవడం మానేస్తారా? రేషన్ డీలరు డీలర్ అమ్ముకుంటాడు. ఇదివరకు ఒక రేషన్ డీలర్ పరిధిలో